మనలో ప్రతి ఒక్కరికి 20s ఏజ్లో జరిగే సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ. మీరు కూడా మీ 20sలో ఎలాగే అనుకొని ఉంటారు, రే మనతో తిరిగే ఫ్రెండ్స్ అందరూ లైఫ్లో మంచిగా సెటిల్ అవుతున్నారు, మన కజిన్స్ ఏమో జాబ్ క్రాక్ చేస్తున్నారు, కానీ నేను మాత్రం ఎప్పటిగా మిగిలిపోతానేమో అని భయం వేస్తుంది. మీరు కూడా ఇలాగే అనుకుంటున్నారా? చూడు బాస్, ప్రతి ఒక్కరికి ఇలాగే జరిగే ఉంటుంది. కానీ వచ్చిన ఫెయిల్యూర్స్ని ఎవరైతే ఓవర్కమ్ చేస్తారో వాళ్ళే లైఫ్లో టాప్ 1%లో నిలుస్తారు. మీరు ఫెయిల్ అవుతున్నారని షేమ్గా ఫీల్ అవుద్ది. నేను సక్సెస్కి ఇంకా కొంచెం దూరంలోనే ఉన్నానని ప్రయత్నాన్ని కంటిన్యూ చేస్తూ పోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి షుడ్ గెట్ ఫుల్ క్లారిటీ ఆన్ హౌ టు బౌన్స్ బ్యాక్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్స్. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలో నేను ఫెయిల్యూర్స్ నుంచి ఓవర్కమ్ చేయడానికి సక్సెస్ కోసం ఈ స్టెప్స్ నేను మీకు పోతున్నాను. బిగిన్ ద వీడియో. చూడు బాస్, 20s ఏజ్ అనేది ప్రతి ఒక్కరికి బెస్ట్ ఏజ్ అవుతుంది. మనం మన ఫ్యూచర్ ఎలా ఉండాలో డిసైడ్ చేసుకునే ఏజ్ అదే. మన లైఫ్లో సక్సెస్ అవ్వాలా లేక ఫెయిల్యూర్గానే నిలిచిపోవాలా అనేది ఆ ఒక్క ఏజ్లోనే డిసైడ్ అవుతుంది. చాలామంది స్టార్టప్స్ ట్రై చేస్తూ ఉంటారు, కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు. ఎందుకో తెలుసా? ఒక గ్లోబల్ రీసెర్చ్ 90% స్టార్టప్స్ అనేవి ఫెయిల్ అవుతున్నాయి. కానీ అదే ఫౌండర్ సెకండ్ టైం థర్డ్ టైం ట్రై చేసినప్పుడు దే విల్ గెట్ సక్సెస్. యు నో వై? ఎందుకంటే సక్సెస్ఫుల్ పీపుల్ సక్సెస్ కోసం వాడే 3 ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ స్టెప్స్ చెప్పబోతున్నాను. వీడియోని కేర్ఫుల్గా చూడండి గైస్. స్టెప్ నెంబర్ 1, రిఫ్లెక్ట్. మీరు మీ వర్క్లో ఏ మిస్టేక్స్ చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి అండ్ వాటన్నిటినీ ఒక బుక్లో నోట్ చేసుకోండి. హానెస్ట్గా రాయండి మీ మిస్టేక్స్ ఏంటో. ఎందుకంటే ఇలా చేయటం వల్ల మిస్టేక్స్ ఏంటి, ఎలా రీరైట్ చేయాలి, వాటిని ఎలా అలాగే ఉంచాలా లేదా వాటిని మార్చాలా, ఇలాంటి థాట్స్ అన్నీ మీ మైండ్లో వస్తుంటాయి గైస్ ఇలా చేయడం వల్ల. అండ్ మీరు రియల్గానే ఆలోచించి డెసిషన్ తీసుకుంటున్నారో లేక ఎమోషనల్గా రియాక్ట్ అయ్యి డెసిషన్ తీసుకుంటున్నారో ఆలోచించండి. ఎందుకంటే ఒక గుడ్ డెసిషన్ అనేది మీ గ్రోత్కి చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఒక బ్యాడ్ డెసిషన్లో స్మాల్ మిస్టేక్ ఉన్నా కూడా ఇట్ ఎఫెక్ట్స్ యువర్ ఎంటైర్ గ్రోత్. స్టెప్ నెంబర్ 2, రీఫ్రేమ్. కొంతమంది ఒక ఫెయిల్యూర్ వచ్చినా దే విల్ నెవర్ గెట్ రియలైజ్ టు మూవ్ ఫార్వర్డ్. అంతటితో ఆకుండా మళ్ళీ ఫ్రేమ్ వర్క్ స్టార్ట్ చేయాలి. దీనికోసం మీకు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తా, కేర్ఫుల్గా వినండి. వాల్ట్ డిస్నీ అనే ఒక పర్సన్ ఒక న్యూస్ పేపర్ కంపెనీలో ఒక జాబ్ నుండి అతన్ని కొన్ని రీజన్స్ వలన రిజెక్ట్ చేశారు. బికాజ్ అతనికి ఇమాజినేషన్ పవర్ లేదని. బట్ నౌ వాళ్ళలోనే టాప్ కంపెనీ అయిన డిస్నీ అనే యానిమేషనల్ ఛానల్ క్రియేట్ చేశాడు. కానీ ఆయన జాబ్ లేదని ఆ రోజు అక్కడే ఆగిపోతే ఇప్పుడు ఎవ్రీ చిల్డ్రన్ ఎంతో ఇంట్రెస్టింగ్గా చూసి ఆ డిస్నీ ఛానల్ ఇప్పుడు ఉండేదే కాదు. సో దీని నుండి మీరు ఎలా రీఫ్రేమ్ చేయాలో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఫైనల్ స్టెప్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్ నెంబర్ 3, రీస్టార్ట్. నువ్వు ఎక్కడైతే ఆగిపోయావో అక్కడి నుండే తిరిగి న్యూగా స్టార్ట్ చేయి. ఒక స్మాల్ గోల్ పెట్టుకో, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, విచ్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ లైఫ్. అది ఒక న్యూ స్కిల్ అవ్వచ్చు, లెర్నింగ్ అవ్వచ్చు, ఆర్ ఒక జాబ్ ట్రై చేయడం అవ్వచ్చు. ఎనీథింగ్. ఆలోచించడం మానేసి స్టార్ట్ చేయడం నేర్చుకో. అండ్ కొంతమంది నేను ఈ ఫీల్డ్కి ఫిట్ గాను, నాకు టాలెంట్ లేదనుకొని క్విట్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఏమో ఎవరిలో ఏ స్కిల్ ఉందో ఎవరికీ తెలియదు. ట్రస్ట్ యువర్ ఓన్ టాలెంట్ అండ్ డూ హార్డ్ వర్క్ ఫర్ ఇట్ అంటిల్ యూ అచీవ్ ఇట్. సో మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ 3 స్టెప్స్ కానీ మీరు ఫాలో అయితే బిలీవ్ మీ గైస్, మీరు సక్సెస్కి చాలా దగ్గరలో ఉన్నట్టు. లైఫ్లో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఏంటో కమెంట్స్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్.